ఈరోజు వైజాగ్ సిటీ క్రైమ్ పోలీసు కరడుగట్టిన సెన్సేషనల్ కేసెస్ సెవరల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన బవరియా గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 17 సెప్టెంబర్న 7 అఫెన్సెస్ వైజాగ్ సిటీలో చేశారు. స్నాచింగ్స్ చేశారు, అలాగే 2 బైక్ థెఫ్ట్స్ కూడా. మొత్తం 9 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ గ్యాంగ్. అందులో మెయిన్ మెంబర్ని ఈరోజు వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ అరెస్ట్ చేశాము. ఇతని మీద మొత్తం 24 కేసెస్ ఉన్నాయి ఇప్పటి వరకు. మన కేసెస్ కాకుండా ఢిల్లీలోని ఒక 11 కేసులు, కాశ్మీర్లోని, ఇట్లా మొత్తం చాలా స్టేట్స్లోని వాంటెడ్ క్రిమినల్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే అతని పొజిషన్ నుంచి 70,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా ఈ బవరియా గ్యాంగ్ అన్నవాళ్ళు ఉత్తరప్రదేశ్లోని సారాన్పూర్ సర్కిల్లోకి వస్తుంది, షామ్లీ జిల్లా అండి. ఆ జిల్లాకు చెందిన వాళ్ళు. అక్కడ కొన్ని విలేజెస్లో ఈ బవరియా గ్యాంగ్స్ అన్నీ బాగా విలేజర్స్ సపోర్ట్ తోటి కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళు దేశంలో అనేక ప్రాంతాల్లోనే అఫెన్సులు చేయడం జరిగింది. ఈ ఒక్క పర్సన్ మీద 24 కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు. అలాగే సౌత్ ఇండియాలో ఇతని గ్యాంగ్ మెంబర్స్ మిగిలిన ఇంకొక 3 ఉన్నారు. మొత్తం 4 కమిట్ చేశారు, మనకు ఒకరు దొరికారు ఈరోజు. మిగిలిన వాళ్ళైతే బెంగళూరు, చెన్నై ఆ ప్రాంతాల్లో కూడా ఇలాంటి అఫెన్సెస్ చేయడం జరిగిందండి. ఒక గొలుసు దొంగతనాలే కాదు, రాబరీస్, హౌస్ బ్రేకింగ్స్, ఇలాంటి ఆల్ కైండ్ బైక్ దొంగతనాలు, చాలా రకాల అఫెన్సెస్ వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు బవరియా గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం మాత్రం మన రాష్ట్రంలో వైజాగ్ సిటీ క్రైమ్ వాళ్ళే ఫస్ట్ బవరియా గ్యాంగ్ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంకొక 3 పట్టుకోవడం, దానికి కూడా మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మేము మరలా యూపీ వెళ్ళైనా మేము పట్టుకుంటాము. వర్కౌట్ చేయడం వల్లే ఈరోజు ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 3 గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. రిమైనింగ్ ప్రాపర్టీ కూడా రికవరీ చేస్తాము.